Okay, let's discuss the auxiliary verb can with the help of the main verb. Can means gala, ఏదైనా పని చేయగల, గలను, గలరు, గలడు అనే చెప్పుకునే అర్థంలో ఒక ప్రత్యేక భావాన్ని సూచిస్తుంది. మెయిన్ వెర్బ్ పక్కన ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ వాడి దాని పక్కన కెన్ వాడితే ఏదైనా పని చేయగల అర్థాన్ని మనకి వస్తుంది. ఇప్పుడు with that can let's have some examples in the form of sentences, that two positive statements, negative statements, like that. నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేను. ఒంటరిగా ఎలోన్ వెళ్ళడానికి వెర్బ్. లేను నెగటివ్ స్టేట్మెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ the auxiliary verb can. I cannot go ఎక్కడికి, I cannot go anywhere ఎక్కడికి alone ఒంటరిగా. I cannot go anywhere alone. నేను నీలా మాట్లాడలేను. I can't speak like you. I can't talk or I can't speak like you. నీలా, నీ వలే, వలే ఇక్కడ లైక్ అనే అర్థాన్ని ఇస్తుంది. స్పీక్ అనేది మెయిన్ వెర్బ్, కెన్ అనేది గలగడం. ఐ కాంట్ స్పీక్ లైక్ యూ. ఐ కాంట్ గో ఎనీవేర్ ఎలోన్. నేను నీ స్థాయికి దిగజారలేను. ఐ కాంట్ స్టూప్ డౌన్ టు యువర్ లెవెల్. దిగజారడానికి ఇక్కడ వెర్బ్ స్టూప్ డౌన్. స్టూప్ డౌన్, స్టూపుడ్ డౌన్, స్టూపుడ్ డౌన్, స్టూపింగ్ డౌన్, టు స్టూప్ డౌన్, విల్ ఆబ్లిక్ షాల్ స్టూప్ డౌన్. I can't, I cannot short form can't. I can't stoop down to your level. ఈ విషయంలో నేను నీకు సహాయం చేయలేను. I can't help you in this matter. I can't help you in this matter. నీవు నా సమస్యను అర్థం చేసుకోలేవు. You can't understand my problem. You can't understand my problem. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. గవర్నమెంట్ కాంట్ గివ్ జాబ్స్ టు ఎవ్రీబడి. అతను సిగరెట్ కాల్చడం మానలేదు. ఈ కాంట్ మానలేడు. ఈ కాంట్ గివ్ అప్ స్మోకింగ్ సిగరెట్స్. గివ్ అప్, గేవ్ అప్, గివెన్ అప్, గివింగ్ అప్, టు గివ్ అప్. గివ్ అప్ అంటే త్యజించడము, మానుకోవటం. ఈ కాంట్ గివ్ అప్ స్మోకింగ్ సిగరెట్స్. వాడు సొంతంగా ఏ పని చేసుకోలేడు. హీ కెనాట్ డూ anything by himself on his own. He cannot do anything by himself on his own. సొంతంగా on his own. నేను కష్టమైన పని ఏది చేయలేను. I can't do any hard work. హార్డ్ వర్క్ అనేది ఫ్రేజు, కష్టమైన పని పదబంధం. I can't do any hard work. వర్క్ హార్డ్, కష్టించి పని చేయు. అక్కడ వర్క్ వెర్బ్. వర్క్, వర్క్డ్, వర్క్డ్, వర్కింగ్ టు వర్క్, విల్ ఆబ్లిక్ షల్ వర్క్. వర్క్ హార్డ్, కష్టించి పని చేయు. దాన్ని హార్డ్ వర్క్ అంటే కష్టమైన పని. ఐ కాంట్ డూ ఎనీ హార్డ్ వర్క్. ఇక మీద నేను ఇక్కడికి రాలేను. ఐ కాంట్ కమ్ హియర్ ఆఫ్టర్. ఇక మీదట అంటే హియర్ ఆఫ్టర్ లేదా హెన్స్ ఫోర్త్. ఇక మీదట అంటే హియర్ ఆఫ్టర్ లేదా హెన్స్ ఫోర్త్. ఇది ఒక ఫ్రేజ్. I can't come hereafter. He cannot, వాడు చిన్న పని కూడా సరిగా చేయలేడు. He cannot do even a small work సరిగా అంటే properly. He cannot do even a small work properly. నేను హిందీలో సెలవు దరఖాస్తు రాయలేను. I cannot write a leave letter in Hindi. నీవు అక్కడికి ఒంటరిగా వెళ్ళలేవు. You can't go there lonely or alone. ఒంటరిగా అంటే లోన్లీ అనొచ్చు లేదా ఎలోన్ అనొచ్చు. నేను ఇప్పుడు నీకేమి చెప్పలేను. నౌ ఐ కాంట్ సే ఎనీథింగ్ టు యూ. నేను ఇప్పుడు నీకేమీ చెప్పలేను. ఐ కాంట్ సే ఎనీథింగ్ టు యూ. ఇంతకంటే ఎక్కువగా నేను నీకేమీ చెప్పలేను. ఐ కాంట్ టెల్ ఎనీథింగ్ మోర్ దాన్ దిస్. దీస్ ఆర్ ది నెగటివ్ స్టేట్మెంట్స్ విత్ ది ఆక్సిలరీ వెర్బ్ క్యాన్. నౌ లెట్స్ డిస్కస్ పాజిటివ్ స్టేట్మెంట్స్. నేను ఆ పని చేయగలను. ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ దట్ వర్క్. నేను ఇంగ్లీషులో మాట్లాడగలను. నేను ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్.
ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ధారాళంగా. ఫ్లూయెంట్లీ అంటే ధారాళంగా. ఐ కెనాట్ స్పీక్ హిందీ, నేను హిందీని మాట్లాడలేను. ఐ కెన్ అండర్స్టాండ్ హిందీ, నేను హిందీ అర్థం చేసుకోగలను. నేను తెలుగు చదవగలను. ఐ కెన్ రీడ్ తెలుగు, నేను నీ సమస్యను అర్థం చేసుకోగలను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఆమె మలయాళంతో సహా 5 భాషలు మాట్లాడగలదు. షీ కెన్ స్పీక్ ఇన్ 5 లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ మలయాళం. ఇంక్లూడింగ్ దానికి ఆపోజిట్ ఎక్స్క్లూడింగ్. నేను ఏ పనైనా చేయగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ఏదైనా సాధించగలను. ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్. అచీవ్డ్, అచీవింగ్ టు అచీవ్. అచీవ్ అంటే ఏదైనా కార్యాన్ని సాధించడం, ఘనకార్యాన్ని సాధించడం. నేను రేపు అక్కడికి వెళ్ళగలను. ఐ కెన్ గో దేర్ టుమారో. నేను నీ అడ్రస్ తెలుసుకోగలను. ఐ కెన్ నో యువర్ అడ్రస్. కమల్ హాసన్ ఏ పాత్రనైనా నటించగలడు. కమల్ హాసన్ కెన్ యాక్ట్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్. కమల్ హాసన్ కెన్ యాక్ట్ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అతను తన భవిష్యత్తులో మంచి పేరు సంపాదించగలడు. ఈ కెన్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ హిస్ ఫ్యూచర్. ఆమె రోజుకు 3 సినిమాలు ఏకధాటిగా చూడగలదు. షీ కెన్ వాచ్ ఆర్ సీ 3 movies a day continuously. She can watch or see a movie continuously. ఆమె ఇంటి పనులన్నిటినీ 1 గంటలోనే చేయగలదు. She can complete all the household chores in an hour. మనం సమిష్టిగా ఏదైనా సాధించగలము. We can achieve anything in unity. ఆడు సొంతంగా ఏ పనైనా చేయగలడు. He can do anything by himself on his own. ఆమె ఎంత పని అయినా 5 నిమిషాల్లో చేయగలదు. She can do any amount of work within 5 minutes. 5 నిమిషాల్లో within 5 minutes. నేను రేపు ఎంత వేళకైనా అక్కడికి చేరుకోగలను. I can reach there by any time tomorrow. గ్రామస్తులు కష్టపడి పని చేయగలరు. విలేజర్స్ కెన్ వర్క్ హార్డ్. మీరు మాకు ఆదర్శంగా ఉండగలరు. యూ కెన్ బి ఐడియల్ టు అస్. దట్స్ ఆల్.